ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 11-12 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఆ టాపిక్ మరణించక ముందే మరణించాలి, మరణించక ముందే మరణించాలి అన్నదాన్ని చెప్పుకుంటున్నాం. ఈరోజు పార్ట్ 13 దాని గురించి చెప్పుకుందాం. ఇది కనుక మనకి అవగాహన ఉంటే కనుక జీవితంలో ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా భయం అన్నది పోతుంది చావుకి. ఎప్పుడైనా చావడానికి సిద్ధంగా ఉంటారు. అసలు చావుకి దడవరు. పుట్టుకి ఎంత సంబరమో చావుని కూడా అంత సంబరంగా భావించగలుగుతారు. ఇదే పత్రి గారు మనకి చెప్పినటువంటి విషయం. అంచేత మరి ఎంతో మంది మహానుభావులు చెప్పిన విషయాలు తెలుసుకున్నాం దీని మీద. ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్పినటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాం ఈ సందర్భంగా. ఈ మరణం గురించి వశిష్ఠుల వారు ఏం చెప్పారు? యోగ వాసిష్టంలో ఆయన చెప్పారు అన్నమాట. దాన్నే మనకి పత్రి గారు వశిష్టామృతము దాన్ని సింప్లిఫై చేసి ముఖ్యమైన శ్లోకాలు తీసి మనకు అందించారు పత్రి గారు. అది అవన్నీ నా పుస్తకాల్లో కూడా ఉన్నాయి. పత్రి గారి పుస్తకాలు నేను సెపరేట్ చేశాను, వాటిలో కూడా ఉన్నాయి, చదవాలి అని. దాన్నే నేనేం చేశానంటే దుఃఖ నివారణ మార్గం అనే ఒక పుస్తకం రాశాను. ఇంకా పత్రి గారు 200 శ్లోకాలు విడదీస్తే ఒక 70-80 శ్లోకాలు 60 శ్లోకాలు నేను అందులోంచి ఇంకా ముఖ్యమైనవి తీసి ఆర్డర్లో పెట్టి నేను అర్థమయ్యేటట్టుగా నేను ఇచ్చాను. అవి వశిష్ఠుల వారు ఏం చెప్పారు, భగవద్గీత ఎంత ఇంపార్టెంటో యోగ వాసిష్టం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకోవాలి. మరి ఈ మరణం గురించి ఆయన ఏమన్నారంటే వశిష్ఠుల వారు, ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరించడం నూతన మహోత్సవంగా భావిస్తాడు. చాలా సంబరంగా భావిస్తాడు. ఓ పండగలాగా తీసుకుంటాడు ఆత్మజ్ఞాని చావుని. అలాంటి కొత్త దేహాన్ని లభింపచేసే మరణం సంభవిస్తే దుఃఖించాడు, సంతోషిస్తాడు. పత్రి గారు మనకి ఏం చెప్పారో అదే వశిష్ఠుల వారు కూడా చెప్పారు. వీళ్ళ మహానుభావులు అంతా చెప్పిందే పత్రి గారు ఆచరించి చూపిస్తున్నారు మనకి. అంచేత ఆత్మజ్ఞానం పొందినవాడు పాత దేహాన్ని వదిలి కొత్త దేహం ధరించడం అన్నది నూతన మహోత్సవంగా భావిస్తాడు. మరి ఆయన ఆత్మజ్ఞానమే కాదు బ్రహ్మజ్ఞాని కాబట్టి తిరుపతిలో జరిగిన ఓ సంఘటన మనకు చెప్పారు. ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పుట్టినరోజు ఫంక్షన్, చాక్లెట్లు పట్టుకెళ్ళి సగం ఇచ్చి సగం ఉంచుకుంటే ఎందుకు ఉంచుకున్నారు అంటే, ఇప్పుడు ఆవిడకి పుట్టినరోజు ఫంక్షన్ చేస్తున్నాడు, కాసేపటికి చనిపోవచ్చు, మిగతా అప్పుడు ఇస్తాను అని చెప్పి అంటే వాళ్ళు కంగారు పడిపోయారు. ఈ చేత అది పండగే ఇది పండగే, అది ఉత్సవమే ఇది ఉత్సవమే అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇంచేతంటే వశిష్ఠుల వారు ఏమన్నారంటే, పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరించడం
నూతన మహోత్సవంగా భావిస్తాడు ఆత్మజ్ఞానం. ఇంకేదంటే చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరించడం మహోత్సవం కాక ఏమవుతుంది చెప్పండి? ఎంత సంబరపడతాం. మీరు చూడండి, పండగ రోజుల్లో అందరూ కొత్త బట్టలు కుట్టించుకుంటారు. కుట్టించుకుని ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు. ఎంత సరదాగా సంతోషంగా ఉంటారు. ఆ కొత్త బట్టలు వేసుకుని అందరికీ చూపిస్తారు. నా డ్రెస్ ఎలా ఉంది, నా బట్టలు ఎలా ఉన్నాయి అని చూపిస్తూ ఉంటారు. ఎందుకు? అదొక సంబరంగా. కావాలని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పండగ రోజు వాళ్ళ బట్టలు అన్నీ చూడాలని చెప్పి సినిమాలకు వెళ్తారు, చిన్న చిన్న పార్టీలకు వెళ్తారు, నలుగురిలోనూ తిరగడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏమిటి అంటే మరి ఆ రకంగా అందరికీ తమై చూపించచ్చని. పూర్వం మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వినాయక చవితి వచ్చినప్పుడు బట్టలు గెట్లు ఇంకేమైనా ఉంటే అన్నీ అలంకరించుకుని అన్నిళ్ళకి తిరిగేవాళ్ళం బాగా చిన్నప్పుడు. దేనికి అంటే ఏదో 9 ఏళ్లలో వినాయకుడిని చూడాలి, పూజ అయినటువంటి ఇలా ఏదో చెప్పేవారు పెద్దలు. దాన్ని నాకు అక్కడ కనిపించేది ఏంటంటే అక్కడ చూసినా ఈయనే, ఎక్కడ చూసినా ఈయనే, మళ్ళీ అక్కడ చూడడం ఇక్కడ చూడడం, ఇన్ని చోట్ల చూడడం ఏంటి అర్థమయ్యేది కాదు. కానీ దాంట్లో ఉన్న మెయిన్ మోటివ్ నాకేమో కనిపించేది అంటే వీళ్ళ డ్రెస్సులు, వీళ్ళ అలంకారాలు అందరికీ చూపించి రావడం. వీళ్ళింట్లోనూ కూర్చుంటే ఏంటి ఉపయోగం? అంత సరదాగా అందరూ కలిసి వెళ్ళి వాళ్ళ డ్రెస్సులన్నీ చూపించొస్తారు. అంటే కొత్త బట్టలు వేసుకోవడం అన్నది ఒక మహోత్సవం అని మనం తెలుసు. మనకు చాలా సంతోషం కలిగించే, ఆనందం కలిగించే విషయంగా మనం భావిస్తాం. అలాగే కొత్త దేహం తీసుకోవడం కూడా ఒక మహోత్సవంగా భావిస్తాడు. ఎవడు అంటే ఆత్మజ్ఞాని. పాత వస్త్రాలు వదిలేయడానికి ఎవడు ఎలా బాధపడ్డో, పాత దేహం వదలడానికి ఎవరు బాధపడరు. ఎవరు అంటే ఆత్మజ్ఞాని. అందుకే మరి సదానంద యోగి గారు ముందే చెప్పాడు 3 రోజుల ముందు, నాయనా సుభాష్, నేను వదిలేస్తున్నాను నా దేహాన్ని, ఏదైనా ఖననం చేయడానికి ఏదైనా ప్రదేశం చూడాలి. అప్పుడు అన్నీ తిరిగి నందవరంలో సెలెక్ట్ చేశారు పత్రిక. ముందే చెప్పేశాడు. ఆయన అన్న టైంకి కావాలంటే డాక్టర్ను ఉన్న పిలుచుకోమన్నాడు కన్ఫర్మేషన్. ఆ టైంకి వదిలేశాడు. ఆయన సరదాగానే వదిలేశాడు. దాని గురించి ఆయన ఏమి నా అయిపోయింది, చివరి దశకు వచ్చేసాను, నాకేం ఇంకా దారి లేదు, వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూ ఏమి చెప్పలా. అందుకే యోగులు చెప్పి చేస్తారు, భోగులు చెబితే చేస్తారు అంటారు. మంచి భోగాలు, ఆస్తులు సంపాదించిన వాళ్ళు, ఎన్ని సంపాదించుకున్న వాళ్ళు, అన్నిటి మీద మమకారం ఉంది. ఇంకా నువ్వు ఆ డాక్టర్ సీరియస్గా ఉంది, నువ్వు వెళ్ళిపోతావు అంటే ఆడికి డైరెక్ట్గా చెప్పరు. ఆయన లోపల పంపించి దగ్గర వాళ్ళందరినీ పిలిచి వీడి పని అయిపోయింది, ఇంకొక వారం రోజుల్లో వాడు ఖాళీ చేసేస్తాడు, దగ్గర వాళ్ళకి చెప్పుకోండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఆఖరి చూపులంటూ స్నేహితులకి, దగ్గర బంధువులకి, వీళ్ళందరికీ ఫోన్ చేసి వాడు చివరి స్టేజ్ అంట, ఆఖరిగా ఒకసారి మీరు చూసి వెళ్తే వెళ్ళండి అని చెప్పి ఫోన్ చేస్తారు.
వీడిని హాస్పిటల్ లోపల గదిలో పడుకోబెడతారు. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి రాకుండా ఉండండి అని చెప్పి ఆ బయటే వాళ్ళ చెవుల్లో చెప్తూ ఉంటారు, వీడి పని అయిపోయిందంట, చివరి స్టేజీ అని చెప్పి. గమ్ముని ఈ మాటలు వాడి దగ్గర అనకండి అని చెప్పేసి పంపుతారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ చెవుల్లో ఈ కుటుంబ సభ్యులు గెలుక్కుంటూ ఉంటే ఆ లోపల ఉన్నవాడు డౌట్ వచ్చేస్తుంది, ఏంటి వీళ్ళు ఇక్కడ మాట్లాడకుండా బయటికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. వాడికి డౌట్ వస్తుంది, ఏమని, ఆ డాక్టర్ గారు ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పారేమో. ఎప్పుడైతే అభిప్రాయం వచ్చిందో వాడికి భయం పట్టుకుంటుంది, వాడికి ఉన్నవన్నీ గుర్తొస్తాయి. అమ్మో, నేను ఎంతో సంపాదించుకున్నాను, ఎన్నో సంపాదించుకున్నాను, ఏమైపోతాయి ఇవన్నీ, నేను ప్రాణప్రదంగా ఎన్ని చూసుకున్నాను, ఇప్పటిదాకా గొప్పగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు నేను చనిపోతే అవన్నీ ఏమైపోతుంది, ఇంకా నా వాళ్ళకి ఏమి ఏర్పాట్లు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచన వచ్చేసరికి ఒక్కసారి భయం కలిగి వారం రోజులు తర్వాత ఆగే గుండె ఇప్పుడే అయిపోతుంది. అందుకే భోగి చెబితే చస్తాడు, యోగి చెప్పి చస్తాడు అంటారు. అది అంతేకాదు, వశిష్ఠుల వారు ఏమన్నారంటే కొత్త దేహం ధరించడం నూతన మహోత్సవంగా భావిస్తాడు. మీరు చూడండి, పాత దేహం ముసలిదైపోయింది, తన పని తాను చేసుకోలేకపోతుంది, ప్రతి దానికి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. ఎప్పుడైతే ఆ ఒకళ్ళ మీద ఆధారపడతారో ఆ స్థితిలో లేని రోగాలన్నీ మీద పడతాయి, వాళ్ళకి సంపాదించే శక్తి కోల్పోతారు, ఏది కావాలన్నా ఆ పిల్లల మీద వాళ్ళ మీద ఆధారపడాలి. సహజంగా కొన్నాళ్ళు బాగానే చూస్తారు, తర్వాత ఏమవుతుందంటే వాళ్ళని చూడడానికి వీళ్ళకి మరి ఇబ్బంది అయ్యి వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి, నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళు అడిగితే అత్తమాను అది అడుగుతారు, ఇది అడుగుతారు, ఏదైనా అడిగితే అది తినాలని ఉంది, ఇది తినాలి, ఏదో పెడుతున్నాం కదా చాలదేంటి అంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఏది తినమంటే అది తినాలి. ఇంకా అలా కూర్చుని ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు చిరాకు పడతారు. ఇంకా కొంతమంది అది కూడా భరించలేక వృద్ధాశ్రమాలు వేసేస్తున్నారు. మనం చాలా మందిని చూస్తున్నాం, ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఆ వృద్ధుల్ని, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నారు. మరి నిజంగా ఇంటికాడ ఉన్నదానికి వృద్ధాశ్రమంలో అక్కడ ఉండే బాధలు అక్కడ ఉన్నాయి. మనం ఏమీ ఉండదు, హాయిగా పెడతారు, హాయిగా ఉంటుందని అనుకుంటాం. అక్కడ ఆర్గనైజేషన్ అది లోపలికి వెళ్ళి మనం చూసి కొన్నాళ్ళు గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆర్గనైజర్స్ చాలా మరి అక్కడ డిసిప్లిన్ ఉండాలి అని కఠినంగానే వ్యవహరిస్తుంటారు. ఇంటికాడంత డిసిప్లిన్గా ఉండలేరు కానీ అక్కడ లేకపోతే ఊరుకోరాళ్ళు, చాలా భయంగా ఉంటారు. ఏమాత్రం తేడా వస్తే ఎక్కడ తిడతారో లేకపోతే ఏం చేస్తారో అని చూశాను కొన్ని వృద్ధాశ్రమాలు. చాలా కాంప్రమైజ్ అయి ఉంటారు. ఒక రకంగా అది చాలా ఇబ్బందే, నరకమే. ఒక గొప్ప బతుకు బతికి గొప్పగా జీవించి చివరి దశకు వచ్చేసరికి ఇలా అలాంటి వాళ్ళు చివరి దశకు వచ్చిన వాళ్ళు దేహం వదిలిపెట్టాలంటే ఎంతో భయపడతారు ఆ చావుకి. మామూలు వాళ్ళు
పోలే చనిపోవడం అంటే ఒక రకంగా చెప్పుకున్నా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో భయపడతారు చావాలంటే. ఎందుకంటే అన్నిటి మీద మమకారం. ఆ కుటుంబ సభ్యులు, ఆ భార్య, భర్త, మరి అలాగే పిల్లలు, ఆ ధనము, సంపద. చనిపోతున్నా కూడా ఎన్ని వదలాలంటే ఎంత భయపడతారో వదిలేయడానికి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు, కాళహస్తి స్వామి. ఆయన భగవద్గీత ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఎన్నో పిట్టకథలు చెప్పేవారు. ఆ జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చాలా పిట్టకథలు చెప్పేవారు. అవన్నీ కలిపి పరమార్థ కథలు అని ప్రింట్ చేశారు. తప్పనిసరిగా ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. ఈ పరమార్థ కథలు విద్యాప్రకాశానందగిరి స్వామి రాసింది. అవన్నీ చదివితే భగవద్గీత ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రతి విషయాన్ని ఆ కథల రూపంలో అర్థమయ్యేటట్టు ఇచ్చేవారు. అలాగా ఒక కథ, చనిపోతున్న మానవుడు వాటి మీద ఉన్న వాటి మీద మమకారం వదలలేడు అని చెప్పడానికి ఆయన ఒక కథ చెప్పాడు. ఎంత మమకారం అంటే సంపాదించుకున్న వాటిని వదలడానికి. ఇంక వెళ్ళిపోతానని తెలుసుకున్నా కూడా ఎంత మమకారం. ఒక ఊళ్ళో కుటుంబం ఉందట. అందులో ఒక వృద్ధుడు ఉన్నాడు. బాగా వయసు వచ్చింది. ఏదో జబ్బు చేసి మొత్తం మీద ఇంచుమించు చివరి స్టేజ్లో ఉన్నాడు. ముందు మంచం మీద ఉంచారు. ఇంకా ఆ స్థాయి ఎలా వచ్చేసిందంటే ఇంకా లాభం లేదు, వీడు వెళ్ళిపోతాడు అన్నది వచ్చిన వెంటనే ఎవడైనా ఏం చేస్తారంటే చావక ముందే ఇంటి బయట పడుకోబెడతారు. ఇంట్లో కనుక చనిపోతే ఆ నక్షత్రాలు అవి మంచి కాకపోతే ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుందనే లెక్కలో చాలా మంది అలా చివరి స్టేజ్కి వచ్చిన వాళ్ళని ఇంటి బయట పడుకోబెడతారు. ఆ కొడుకులు, ఆ కూతుళ్ళు వీళ్ళంతా ఏం చేశారంటే వీడిని కూడా బయట పడుకోబెట్టారు. అది అక్కడే పల్లెటూరు, ఇది మళ్ళాన పశువులు కొట్టడం కూడా అక్కడే ఉంది. అక్కడే పడుకోబెట్టారు. కాసేపటికి వాడు ఉస్సు 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 అంటున్నాడు. ఉస్సు 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 అంటే ఆశ్చర్యం వేసింది. వచ్చాడు లోపల కూడా, ఇలా వచ్చాడు, ఇలా అంటూ ఉంటే వీళ్ళకేమీ అర్థం కాల. ఏంటి ఇలా అంటున్నాడు, లేకపోతే ఇటు మళ్ళా లేచి కూర్చుంటాడా, లేకపోతే ఏంటి అనేది. తీరా చూస్తే ఏమైందంటే ఆ పశువులు కొట్టంలో ఆ గేదో ఏదో ఏం చేస్తుందంటే ఆ పాత చీపిరి కట్ట తింటుందంట. ఆ చీపిరి కట్ట తినేస్తుందని ఇది బాధ. ఆ చీపిరి కట్ట అందుకని ఉస్సు ఉస్సు అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అన్నీ వదిలేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా కూడా పనికిరాని చీపిరి కట్ట ఏది తింటూ ఉంటే దాన్ని
తరుగుతున్నాడు. హుస్సు హుస్సు అని వదిలేయమని. ఎంత మమకారమో ఒక్కసారి చూడండి. ఎంత మమకారము అని చెప్పి విద్యాప్రకాశాన్ని ముగిస్తుంది. ఇలా ఉంది ఇప్పుడు పరిస్థితి. తీసుకెళ్లి ఈడ్చేశారు ఇంటి బయటికి. ఇంకా గంటలు కూడా కాదు, నిమిషాలు. అలాంటి టైంలో కదలలేని స్థితిలో ఉస్సు ఉస్సు అంటున్నాడు చీపురి కట్ట నుంచి అని ఆయన చెప్పడం జరిగింది. అంటే వదలడానికి వీటినన్నిటినీ ఎంత భయపడతారో ఒక్కసారి చూడండి. కానీ ఆత్మజ్ఞాని ఏమీ లెక్కేడు. వాడి గురించి చూడడు. వాడు ఎంతసేపు అలా శరీరాన్ని వదిలిపెట్టడం ఒక నూతన మహోత్సవంగా భావిస్తాడు. అది వశిష్ఠుల వారు. కారణం ఏమిటంటే వాడికి తెలుసు అలా ముసలి శరీరంతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపించుకుంటూ తన పనులు తాను చేసుకోలేక మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ బాధలు పడుతూ అలా ఉండే బదులు ఆ శరీరాన్ని కనుక ఆయనకి తెలుసు కదా, ఆత్మజ్ఞానికి తెలిసి అని నేను శరీరం కాదు ఆత్మ, మళ్ళా కొత్త దేహం వస్తుంది నాకు. అదేగా పత్రిక గారు చెప్పేది. ఎంతసేపు అదే చెప్తారు. నీకు చావు ఎక్కడుంది, ఇది వదిలేస్తావు మళ్ళీ కొత్త వస్తుంది, దానికి ఎందుకు నువ్వు బాధపడ్డావు. అలా ఆత్మజ్ఞానికి తెలుసు. అంచేత ఇప్పుడు వీళ్ళు కుటుంబ సభ్యులే ఇంత హీనంగా ఇంత ఇదిగా చూస్తుంటే అది నరకం కాక ఇంకొకటి. కానీ శరీరం వదిలేస్తే మీరు చూడండి, ఆత్మ పైకి వెళ్ళిపోయి మళ్ళా కొత్త శరీరం తీసుకుంటాం. అంటే ఇంకొక తల్లి గర్భంలో ఆ కుటుంబంలోనే జన్మించవచ్చు, లేకపోతే ఇంకో కుటుంబంలో జన్మించవచ్చు. ఆ కొత్త శరీరంలో ప్రవేశించి 9 మాసాలు పూర్తయిన తర్వాత జన్మ తీసుకున్నాడు అనుకో, అప్పుడు చూడండి వాడి వైభవం ఎలా ఉంటుందో. పుట్టినప్పటి నుంచి వాడి అడక్కన్నానే పాలు పట్టిస్తూ ఉంటారు. అక్కడ అడిగినా కూడా ఇందాకేగా పెట్టాం, ఎన్నిసార్లుగా పెట్టాలంటే. అదే కొత్త పిల్లోడు అయితే అలా మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంటే పాలేటి బిస్కెట్లేటి ఎలా ఏదైనా సరే 1కి 2 ఏది అడగకుండా ఇస్తూ ఉంటారు. ఇక్కడ అడిగినా కూడా ఇవ్వరు. ఇక్కడ వీడికి నిద్ర పట్టగా ఆ వయసులో ఏది చిన్న జబ్బుండి దబ్బుతున్నా ఇబ్బంది పడుతూ ఉంటే తిడతారు. అది చిన్న వాడు పడుకోకపోతే ఉన్నవాళ్ళకు కూడా నిద్ర పడదు. నువ్వు పడుకోవు, మమ్మల్ని పడుకోనివ్వు. కానీ కొత్త శరీరం తీసుకున్నప్పుడు వీడు ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారంటే ఊపుతారు. లేదు, వీళ్ళు నిద్ర మానేసి ఒళ్ళో వేసుకుని వాడిని ఊరుకోబెట్టి నిద్ర పెట్టడానికి, నిద్రపుచ్చడానికి వాళ్ళు ఎన్నో తెప్పలు పడుతూ ఉంటారు. మీరు చూస్తే కొత్త శరీరం తీసుకున్న వాళ్ళకి ఎంత మరి వైభవంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇది ఆత్మజ్ఞానికి తెలుసు. అంచేత పాత శరీరాన్ని వదిలేయడం వాళ్ళేమీ బాధపడరు. మహోత్సవమే, కొత్తది వస్తుంది, బ్రహ్మాండమైన జీవితం వస్తుంది. అది మరి ఎవరైతే ఈ ధ్యానము ఇవన్నీ చేస్తారో వాళ్ళు అసలు ఇంకా బాధపడవలసిన పనేమి, ఇంకా గొప్ప శరీరం వాళ్ళు పొందగలుగుతారు. అంచేత అది మహోత్సవంగానే భావిస్తాడు అని చెప్పి మరి వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. అంచేత అలాంటి కొత్త దేహాన్ని లభింపచేసే మరణం సంభవిస్తే ఆత్మజ్ఞాని దుఃఖించాడు.
సంతోషిస్తారు. పుట్టుక ఎంత సంబరమో మరణం కూడా అంత సంబరం అని చెప్తారు. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని నేను మరణిస్తాను 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 అని చెప్పుకోడు. ఆత్మజ్ఞాని నేను మరణిస్తాను 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 అని చెప్పుకోడు. ఎందుచేతంటే మరణం తర్వాత కూడా నేను ఉంటాను 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 అనే సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి. మీరు మరణిస్తాను అన్నారు అంటే అజ్ఞానమే. మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను 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 ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు ఆత్మజ్ఞాని కింద లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి. అంచేత ఎప్పుడూ చెప్పుకోడు. మరణిస్తాను అన్నది చెప్పుకోడు ఆత్మజ్ఞాని. అలాగే ఇంకో విషయం చెప్పారు. ఆత్మను తెలుసుకున్న ఆత్మజ్ఞాని మరణాన్ని, జీవితాన్ని, జన్మను శిథిల తృణాలుగా అంటే ప్రాముఖ్యం లేని వాటిగా చూస్తాడు. మరణాన్ని అదేం ప్రాముఖ్యమైనది కనుక చూడడం. అలాగే జీవితాన్ని మళ్ళా కొత్తగా పుట్టుక వచ్చిన జన్మ ఇది శిథిల తృణాలుగా ప్రాముఖ్యం లేని వాటిగా జన్మను అలాగే జీవితాన్ని ప్రాముఖ్యం లేని వాటిగా చూస్తాడు. అటువంటి ఆత్మజ్ఞాని ఇచ్ఛారహితుడే అంటే కోరికలు లేనివాడే, వాసనాశూన్యుడే. గతంలోనే ఆ అలవాట్లు గుణాలు ఇంకా ఏమీ ఉండవు. ఆత్మజ్ఞుడై అంటే ఆత్మస్థితిలో ఉంటాడు. పైకి మాత్రం ఏమీ తెలియని వాళ్ళ కనిపిస్తాడు. ఏమీ తెలియని వాళ్ళ కనిపిస్తాడు. దాన్ని ఏమీ తెలియనట్టుగా పర్వతంలా నిశ్చలంగా నివసిస్తూ ఉంటాడు. నిశ్చలంగా ఉంటాడు. ఏం జరుగుతున్నా ఏమవుతున్నా అది జన్మకు కానీ జీవితానికి కానీ లేకపోతే చావుకు కానీ ప్రాముఖ్యం ఇవ్వడం. అన్నీ జరుగుతాయి, సహజమైంది. పుట్టినవాడు గిట్టక మాండు కదా, గిట్టినవాడు పుట్టక మాండు కదా. ఇంకెందుకు వాటి గురించి పెద్ద ఆలోచన. అది చేత మరి వశిష్ఠుడు వారు ఈ మరణం గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. అంచేత మరి ఇటువంటి మరణం సంభవించిన తర్వాత అజ్ఞానంలో ఉన్నవాళ్ళు భూమి మీదే ఉండిపోయి ప్రేతాత్మలై వందల సంవత్సరాలు వృధా చేసుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పైలోకాలకు వెళ్ళాక ఎన్నో తెలుసుకుంటారు. ఎన్నో తెలుసుకుని ముఖ్యంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి భూలోకం కాకుండా ఉన్న లోకాల గురించి కొంత అవగాహన పొందుతారు. అక్కడ వాళ్ళకి జనాలోకం దాటి ఉన్న గొప్ప లోకాలు, మహాలోకము, తపోలోకము, సత్యలోకము లాంటి వాటికి చేరుకోవాలి అన్న అవగాహన కలిగి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి లోకాలు పొందడం కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఈ అవగాహన ఎవరికి ఉంటుందో వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళమే మనమంతా ఆ రకమైన ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. మరి ఎవరు ఆ స్థితి పొందగలరు అంటే మటుకు గుర్తుపెట్టుకోండి, ఎవరు పొందుతారు అంటే ఎవరైతే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పిన
చెప్పినటువంటి విధంగా తనకు ఇష్టలైనటువంటి వారు అని చెప్పాడు ఆయన. నాకున్న 4 భక్తులు ఉన్నారు. వారందరిలోకి ఎవరు నాకు ఇష్టలు అని చెప్పి ఆయన కొన్ని శ్లోకాలు ఇవ్వడం జరిగింది. అలాంటి లక్షణాలు మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా జనాలోకం దాటి ఉన్న లోకాలు పొందే అవకాశం మనకు. ఈ ఎన్నో శ్లోకాల గురించి మనం వివరించుకున్నాం. ఇప్పుడు ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తాం. 12వ అధ్యాయంలో 19వ శ్లోకం. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్తర మతిర్భక్తి మాన్యే ప్రియో నరహ అని చెప్పి మరి ఈ శ్లోకం అంటే నిందాస్తుతులందు సమానంగా ఉండేవాడు, మౌనంతో ఉండేవాడు, దొరికిన దానితో లేక ఉన్న దాంతో తృప్తిని పొందేవాడు, నిర్దిష్ట నివాస స్థానము లేనివాడు, బుద్ధి కలవాడు, భక్తితో కూడి ఉండేవాడు, అటువంటి మనుజుడు నాకు ఇష్టడు అని చెప్పారు. దీని గురించి కొంచెం మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏమిటంటే శ్లోకం, నిందాస్తుతులందు సమానంగా ఉండేవాడు. నీకు నిందలు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, కానీ నిన్ను నిందిస్తున్నా, నిన్ను పొగుడుతున్నా రెండూ నువ్వు సమానంగా తీసుకోవాలి. నిందిస్తూ ఉంటే బాధపడడం, కుంగిపోవడం కాదు. స్తుతిస్తూ ఉంటే పొంగిపోవడం, గర్వపడడం కాదు. అప్పుడు మామూలుగానే ఉండాలి, ఇప్పుడు మామూలుగానే ఉండాలి. ఆ స్థితి మనం సంపాదించాలి. అది మరి గీతలో కృష్ణుడు వారు చెప్పడం జరిగింది. మౌనంతో ఉండేవాడు, ఎక్కువ మాట్లాడకుండా వీలైనంత మౌనం పాటిస్తూ ఉండేవాడు, అనవసరమైన వాగుళ్ళు ఏమీ లేకుండా. ఇదే మనకి పత్రిక గారు కూడా చెప్తారు. ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతాం, ఇతర వ్యవహారాలకు తలదూరుస్తాం, అక్కలేని మాటలు. అవసరమైనప్పుడు మాట్లాడు, లేకపోతే మౌనంగా. మౌనాన్ని అలవాటు చేసుకో, మాటను అదుపులో ఉంచుకో, ఇవన్నీ చెప్తారు. ఆ రకంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు ఇష్టపడే లక్షణాల్లో ఇది ఒకటి. చాలా మంది ఏమనుకుంటారంటే నలుగురిలో ఎంత ఎక్కువ మాట్లాడితే వాడు అంత గొప్పవాడు అనుకుంటాడు. గుర్తుంచుకోండి, ఎంత మౌనంగా ఉంటే మీరు అంత గొప్పవారు లెక్క. ఎంత మౌనంగా ఉంటే మీరంత గొప్పవారు లెక్క. మీరేమీ తక్కువని భావించకండి. చాలా మంది ఎక్కువ మాట్లాడరు, ఆ పిల్లలు కూడా. కొంతమంది లొడలొడ వాగుతూ ఉంటారు. మా ఓడేం మాట్లాడు, మా అమ్మాయి అసలు చాలా కామ్గా ఉంటుంది, మాట్లాడించినా మాట్లాడదు, ఏ రియాక్షన్ ఉండదు. ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా వాళ్ళు అలా ఉంటారు. అది వాళ్ళ తెలివి తక్కువతనం కాదు, చిన్నతనం కాదు, అది గొప్ప లక్షణం. అంచేత మౌనంతో ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. పత్రిక పదే పదే చెప్తారు, ఎందుకు పనికిరాని మాట, ఆడి ప్రస్తావన ఈ ప్రస్తావన ఎందుకు, తోచకపోయేసరికి చాలు ఏ ఫోను చేసి ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ చెప్పుకుంటాం. ఈ కరోనా టైంలో
చూస్తున్నాను. ఏ ఊళ్ళో ఎక్కడ ఎవడు పోయాడు అన్నది ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ తెలుస్తున్నాయి. ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు. ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసేసరికి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎవడెవడు పోయాడు, ఎవడెవడు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడో ఇయన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకిదే పని. ఫోన్ చేసుకోవడం ఒకళ్ళకొకళ్ళు. చెప్పుకోవడమే. ఇప్పుడు ఇయే టాపిక్స్ అందరికి. ఎందుకది? ఆడున్నాడు, పోయాడు. ఈడు మట్టుకు ఉంటాడా? అక్కర్లేనిది టైం ఎందుకు వేస్ట్ చేయాలి? దాని బదులు మనం పుస్తకాలు చదువుకోవచ్చు, సాధన చేయొచ్చు. ఏయైనా ఇటువంటి విషయాలు చర్చించుకోవచ్చు. ఇయన్నీ చేయొచ్చు. అంచేత మరి మౌనంతో ఉండాలి. అది కృష్ణుల వారు చెప్పారు. ఎక్కువ. రమణ మహర్షి గారు జీవితమంతా ఉన్నారు. మెహర్ బాబా వారు ఎంతో జీవితం మౌనంలోనే గడిపాడు. కానీ అన్ని పనులు చేశారు. అలాగే దొరికిన దానితో లేక ఉన్న దానితో తృప్తి పొందేవాడు. దొరికిన దానితో ఏదుంటే అది. అయితే కొంతమంది ఈ సాధన అది చేస్తున్న వాళ్ళు భిక్షాటనకి దానికి వెళ్తారు. ఎవరు ఏది ఇస్తే అది తీసుకుంటారు. లేకపోతే ఒకవేళ అలాంటి పని కాకపోయినా మనకున్న దాంతో మనమేమి కోట్లుండక్కల, కార్లుండక్కల. ఏదుంటే అది. దానితో తృప్తి పడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా ఉన్నవాడు ఎందుకు ఉన్నదాంతో తృప్తి పడాలి అన్నది ఇంకొంచెం లోపలికి మనం విశ్లేషణ చేస్తే మనకు ఇవ్వబడినవన్నీ కూడా ఈ స్థితులన్నీ కూడా గతంలో మనం చేసుకున్న దాన్ని బట్టి మనకి ఇవ్వబడినవే. ఆయన నిర్ణయం ప్రకారం ఇవ్వబడినవే. మరి ఆయన నిర్ణయించి ఇచ్చినయే కదా. అసంతృప్తి పడితే ఆయన అగౌరవపరిచినట్టేగా. మరి అలాంటి వాడంటే ఆయన అగౌరవపరిచేవాడంటే ఆయన ఎలా ఇష్టపడతాడు? ఆయన ప్రతి నిర్ణయాన్ని గౌరవించడమే ఆయనకి ఇష్టలు అవ్వాలి అంటే. అంచేత మనకి ఏ స్థితి ఉంటే ఆ స్థితి మనకున్న దాంతో, ఉన్నదంటే ఆస్తిపాస్తులే కాదు, మన శరీరం అంత అందంగా లేకపోవచ్చు, అంత పర్సనాలిటీ లేకపోవచ్చు, అంత ఆకర్షణగా లేకపోవచ్చు. అయినా సరే ఏది ఉంటే అది, ఎలా ఉంటే అలా దానితో తృప్తి పొందాలి. నాకు వారిలాంటి అందం ఇవ్వలేదు, వారిలాంటి ఇది ఇవ్వలేదు. అది అటువంటి స్థితి ఉంటే కనుక ఆ భావాలు ఉంటే ఆయనకి ఇష్టలు కాలేరు. ఇంచేత ఉన్న దాంతో ఏదైనా సరే తృప్తి పొందాలి. కొంతమందికి ఉన్న మొగుడుతో తృప్తి ఉండదు. ఇంకా కొంతమందికి ఉన్న భార్యతో తృప్తి ఉండదు. కానీ వాడు కోరుకొని వాడు పొందిన అర్హతను బట్టి వచ్చారు. వాడు పొందవలసిన అనుభవాలు, పాఠాలు అవన్నీ నేర్చుకోవడానికే అలాంటి వాళ్ళు వాళ్ళకి లభించారు. ఇంచేత లభించిన దాంతో తృప్తిగా ఉండాలి. అంతేగాని అసంతృప్తిగా ఉండకూడదు. వాడు భగవంతునికి ఇష్టలు కాలేరు. భగవంతునికి ఇష్టలు కాలేకపోతే జనాలోకం దాటి పైలోకాలకి చేరుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఇంకా ఏం చెప్పారంటే నిర్దిష్ట నివాస స్థానము లేనివాడు. నిర్దిష్ట నివాస స్థానము లేనివాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ పాయింట్ కూడా. మీరు కనుక పత్రి గారిని కనుక మనం తీసుకున్నట్లయితే, మీ ఇల్లు ఏది అంటే పత్రి గారు ఎక్కడ ఉంటారు అంటే ఏం చెప్పగలం చెప్పండి? ఏ రోజు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఆయన ఇక్కడ ఉంటారు అని చెప్పడానికి ఎక్కడా లేదు. అలాంటి స్థితిలో మనం ఉండగలిగితే ఆ భగవంతునికి ఇష్టలు కాగలుగుతాం. అది. అంటే ఇల్లు ఉంటే ఉండొచ్చు మీకు. కానీ ఎప్పుడూ అక్కడ ఉండరు. ఏదో ఈ లోక కళ్యాణ కార్యక్రమం రీత్యా రోజు ఎక్కడొక్కడ తిరుగుతూ ఉంటారు. అలా ఉండాలి. నిర్దిష్ట నివాస స్థానం ఉండకూడదు. ఇల్లు ఉండొచ్చు. ఇంట్లో ఉండం మనం. పత్రి గారికి ఏదో ఉంది. వారిదో, వాళ్ళ అన్నయ్య గారిదో ఎవరో. కానీ అక్కడ ఉండదు. ఇది మీకు భగవద్గీతలో ఇంకో శ్లోకం ఉంది. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఈ నిర్దిష్ట నివాస స్థానం లేకపోవడం వల్ల ఏంటి మనకొచ్చే లాభం అన్నది నేను ఇంకొకసారి వివరిస్తాను. ఏంటంటే ఆ శ్లోకం యజ్ఞశిష్టాశినో సంతు అని. అంటే ఎవరైతే యజ్ఞంలో మిగిలిన దాన్ని భుజిస్తారో వారి యొక్క కర్మలన్నీ రహితం చేసుకోగలుగుతారు అని చెప్పి గీతలోనే ఓ శ్లోకం. ఇవన్నీ కొంచెం మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి పత్రి గారు చెప్పినట్టు మనం కూడా ఏం చేస్తామంటే కొంతైనా మనం ప్రయత్నం చేస్తాం. అది ఏదో నా పని నేను చేసుకుంటున్నానని కాదు. మొత్తం మీద కొంత మనం కృషి చేస్తూ ఉంటాం. అంచేత ఇంకా జీవితం అంతా ఎక్కడుంటామో అక్కడే తప్ప అని కాదు. కాస్త మనం 10 మందికి 10 చోట్లకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఇవ్వడము, ధ్యానాన్ని చెప్పడము, లేకపోతే ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడమో ఇలాంటివన్నీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలా నిర్దిష్ట నివాస స్థానం ఉండకూడదు. అలాంటి వాడే భగవంతునికి ఇష్టలవుతారు. ఇంకా ఏం చెప్పారంటే బుద్ధి కలవాడు, బుద్ధి కలవాడు. అది కూడా చెప్పుకుంటున్నాం. బుద్ధి ఉన్నవాడు చెయ్యవలసినవి చేస్తాడు, చెయ్యకూడనివి చేయడు. ప్రతిదీ అవగాహన చేసుకుంటాడు, ప్రతి దానికి అర్థం తెలుసుకుంటాడు. అలాగా అన్ని రకాల తేడాలు అర్థమవుతాయి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ధర్మము, ఏది అధర్మం, ఇవన్నీ బుద్ధి ఉన్నవాడికే అర్థమవుతాయి. అంచేత అటువంటి బుద్ధి ఉన్నవాడు ఇప్పుడు పత్రి గారు కూడా చెప్తూ ఉంటాడు, బుద్ధిడిలా తయారవ్వాలి. బుద్ధుడు అంటే అపారమైన బుద్ధి కలవాడు. ఆయన రాజకుమారుడుగా ఉన్నప్పుడు బుద్ధుడు అని పిలవల, గౌతముడు అనేవాడు. ఎప్పుడైతే ఇంత ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడో 5.5 సంవత్సరాలు అపారమైన సాధనలు చేశాడో అప్పుడు ఆయన అపారమైన బుద్ధి సంపాదించుకున్నాడు. అప్పుడు బుద్ధుడయ్యాడు. అది ఇంకా భక్తితో కూడి ఉండేవాడు. భక్తితో కూడి ఉండేవాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. భక్తి అంటే స్వస్వరూపానుసంధానం. భక్తి అంటే మనతో, మనమ ఎవరు? ఆత్మ. అంటే ఆత్మతో ఎవరు ఉండగలరు? ధ్యానం చేసేవాళ్ళే. భక్తితో ఉండేవాడు, ఎప్పుడూ ధ్యానం చేసేవాడు. అటువంటి మనుజుడు నాకు ఇష్టడు అని చెప్పి శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది.
దీని తర్వాత శ్లోకం ఏంటంటే 12వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఏతు ధర్మ్య మృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమ భక్తిస్తే తేవమే ప్రియ. అంటే ఎవరైతే శ్రద్ధావంతులే నాయందు అంటే ఆత్మయందు ఆసక్తి కలవారే ఈ అమృత రూపమగు పై ధర్మాలను ఆచరిస్తారో వారే నాకు ఇష్టలు అన్నారు. మనలో ఆ శ్రద్ధ ఉండాలి. ఆత్మ అంటే ఆసక్తి ఉండాలి. ఆత్మ అంటే ఆయనేగా, ఆయన పట్ల ఆసక్తి ఉండాలి. ఫోటో పట్ల విగ్రహం పట్ల కాదు, ఆత్మ పట్ల ఆసక్తి ఉండాలి. అలా అంటే ఆసక్తి ఉంటూ ఇప్పటిదాకా చెప్పారు. ఈ 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి ఇప్పుడు ఈ 19వ శ్లోకం దాకా ఎన్నో విషయాలు చెప్పారు. తనకి ఎవరు ఇష్టలు అంటే అమృత రూపమగు, ఎంత గొప్పవి, అమృతంతో పోల్చారు ఆ విషయాలు. ఆ ధర్మాలను కనుక ఆచరిస్తే అటువంటి వారు నాకు ఇష్టలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది చేత ఆఖరిగా ఈ శ్లోకంలో అవన్నీ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళే నాకు ఇష్టలు. అటువంటి వారు ఖచ్చితంగా మరి చనిపోయిన తర్వాత జనాలోకం దాటి ఆ గొప్ప లోకాలకి చేరుకుంటారు. ఇక్కడ మరొక విషయం తెలుసుకుందాం. ఏంటంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోతారు, ధ్యానం చేయని వాళ్ళని, పాపాలు చేసే వాళ్ళని చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళడానికి పితృదేవతలు వస్తారని చెప్పుకున్నాం. అలాగే ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళని చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళడానికి యోగులు వస్తారని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కొంచెం ఇది క్లారిఫికేషన్ తీసుకున్నాం. మరి సహాయకులు అంటే మనం ఎప్పుడు అందరూ ఒకే రకం అనుకుంటాం. కాదు. అంటే జనాలోకం కింద లోకాల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి పితృదేవతలు, అలాగే జనాలోకం దాటి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి యోగులు వస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మనకి పత్రి గారు చెప్పారు. కొంచెం ఆలోచించాను ఇక్కడ, ఏమిటి ఇలా చెప్పారు అని నేను చూశాను. ఆలోచిస్తే అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే పితృదేవతలు అని చెప్పుకున్నాం. పితృదేవతలు అంటే మనకంట ముందు చనిపోయి ఆ లోకాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళనే పితృదేవతలు అంటారు. మన తాతలు ముత్తాతలు ఇంకా పై తరాల వాళ్ళు, ఇంకా వాళ్ళు జన్మ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి పనులు అవి పురమాయిస్తూ ఉంటారు. సృష్టిలో ఉండేటువంటి ఏర్పాటు అలా. అలాగే యోగులు అంటే ఎవరైతే ధ్యానం అది చేసి గొప్ప స్థితికి చేరుకుంటారు, వాళ్ళు కూడా పై లోకాల్లో ఉంటారు. వాళ్ళని యోగులు ఉంటారు. అది మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను ఓసారి పత్రికని అడిగాను, నాకు డౌట్ వచ్చింది. సహాయకులు అంటారు, ఎవరు వీళ్ళు అసలు?
ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి వస్తారు? ఏంటి వాళ్ళు సెపరేట్‌గా అలా ఉండిపోతారా? లేతే ఏంటి అన్నది నాకు కొంత కన్‌ఫ్యూజన్ అయ్యి పత్రి గారిని అడిగాను. ఏమండి చనిపోయిన తర్వాత యమభట్లని సినిమాల్లో అట్లో చూపిస్తారు. ఇక్కడేమో చూస్తే సహాయకులని మనం చెప్పుకుంటాం. ఎవరండి ఈ సహాయకులు? అంటే అప్పుడు చెప్పారన్నమాట. సహాయకులంటే ఎవరో కాదు. పితృదేవతలు అని చెప్పారాయన. అది. అంచేత ఆ పితృదేవతలు ఎవరైతే ఈ పాపాలు, కొద్దిపాటి పుణ్యాలు ఇయన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళడానికి వీళ్ళొస్తారు. వీళ్ళంతా కింది 3 లోకాలు, జనాలోకం కింద లోకాలకి తీసుకెళ్ళగా తీసుకెళ్ళేవాళ్ళు. మరి వీళ్ళే ఎందుకొస్తారు? అంతేకాదు ఈ పితృదేవతలు ఎవరైతే జనాలోకం దాటి ఉన్న గొప్ప లోకాలకి వెళ్ళే అర్హత మనం సంపాదించామో వాళ్ళని తీసుకెళ్ళడానికి పితృదేవతలు రారు. యోగులే వస్తారని చెప్పారు. అందుకే పత్రి గారు మన ధ్యానంలో ఎంతో మంది పోయినప్పుడు ఆయనొచ్చి తీసుకెళ్ళాడు. ఈయనొచ్చి తీసుకెళ్తాడు. ఇలాగా చెప్తారాయన. గొప్ప లోకాలకి వెళ్ళాడు ఇయన్నీ. ఇక్కడేంటి అంటే ఈ పితృదేవతలు ఈ జనాలోకం కింద లోకాల్లో ఉన్నవాళ్ళే. మరి పై లోకాల్లో అర్హత పొందిన వాళ్ళని తీసుకెళ్ళాలి అంటే ఈ పితృదేవతలకి పై లోకాలకు వెళ్ళే అర్హత ఉండదు. వెళ్ళలేరు కూడా. అంచేత వీళ్ళు ఈ కింద లోకాల వరకే తీసుకెళ్తారు. అంచేత పై లోకాల్లో తీసుకెళ్ళాలంటే ఆ లోకంలోంచి వచ్చిన వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు వాళ్ళకేంటంటే పై లోకాల్లో ఉన్న వాళ్ళకి ఏ లోకమైనా చేరుకోగలరు. కింది లోకం వాళ్ళు కింది లోకానికే వెళ్ళగలుగుతారు. వీళ్ళు పై లోకాలకు వెళ్ళలేరు. అంచేత ఏంటంటే ఈ క్రింది లోకాలను తీసుకెళ్ళడానికి ఈ కింద లోకాల్లో ఉన్న పితృదేవతలు వస్తారు. పై లోకాల్లో అర్హత పొందినటువంటి గొప్పవారిని తీసుకెళ్ళడానికి ఆ యోగులొస్తారు. అలాగే ఇంకోటి కూడా చెప్పుకున్నాం మనం. మనం ఏమని చెప్పుకున్నామంటే పై లోకాలు మనం చేరుకోగలిగితే అక్కడ గొప్పవారి సాంగత్యం మనం పొందగలుగుతాం. గొప్పవారి సాంగత్యం పొందడమే కాదు, వాళ్ళకి ఇంకొక చాయిస్ ఉంటుంది. ఏమిటంటే ఎలాంటి జన్మ కావాలంటే అలాంటి జన్మ ఎంచుకునే అవకాశం వాళ్ళకి తీసుకుని వాళ్ళ భవిష్యత్తుని ఇంకా బాగా తీర్చిదిద్దుకోగలుగుతారు. మరి అటువంటి వాళ్ళ సాంగత్యం లభించి అక్కడ కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఎంతో ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంచేత వాళ్ళకి కోరుకున్న జన్మ వాళ్ళకి లభిస్తుంది. అది అందుకే అటువంటి సాంగత్యాలు అక్కడ మనకు లభిస్తాయి కాబట్టి మరిది ఇక్కడ అటువంటి సాంగత్యమే సజ్జన సాంగత్యం చేయాలంటారు పత్రిక విషయాలు తెలుసుకోవాలంటారు. గొప్పవాళ్ళ యొక్క సాంగత్యం చేస్తే ఆ విషయాలన్నీ తెలుస్తాయి. అందుకే శంకరాచార్య వారు చెప్పినటువంటి ఒక సందేశాన్ని మరల మరల మనకి చెప్తూ ఉంటారు పత్రిక. ఏమిటంటే అది త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున తరుణే నౌక. ఈ 3 లోకాల్లో కూడా ఇటువంటి దుఃఖాల నుంచి బయటపడాలి అంటే సజ్జన సాంగత్యాన్ని మించింది లేదు. ఇక్కడ చెయ్యాలి. పై లోకాలకు వెళ్తే ఆ సజ్జన సాంగత్యమే లభిస్తుంది మనకి. దుర్జనులు కింద లోకాల్లో ఉంటారు. సజ్జనులు పై లోకాల్లో ఉంటారు. అంచేత ఎప్పుడైనా సరే ఆ పై లోకాలు పొందే అర్హత సంపాదించాలి. దానికి కాస్త
తీవ్రంగా కృషి చేయాలి, తీవ్ర సాధన చేయాలి. మరి ఈ జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి, ఇటువంటి సాంగత్యం వింటూ ఉండాలి. మరి ఈ సేవలు చెయ్యాలి. చేస్తే ఖచ్చితంగా మరి ఆ అర్హత మనం సంపాదిస్తాం. చేత గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆ పనే మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఇంత లాక్డౌన్లో కూడా 2 గంటలు, 2:30 గంటలు మనం సాధనలో పాల్గొంటున్నాం. తర్వాత కూడా మనం అవకాశం ఉన్నప్పుడల్లా సాధన చేస్తున్నాం. ఇదే ఒక కాలక్షేపం అయిపోయింది మనకి. ఇంకో గొడవ లేదు. నిజంగా మంచి అదృష్టమే. ఎవడి మాట అలా ఉన్నా ఈ మార్గంలో వచ్చిన వాళ్ళకి కరోనా మంచి చేసినట్టే లెక్క. లేకపోతే ఇంత ఖాళీ ఎక్కడ దొరుకుతుంది? సార్ చెప్పారు, ఇంతలా కష్టపడ్డారు మన వాళ్ళంతా, ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. తీసుకోమంటే తీసుకోరు వీళ్ళు. ఈ వంకనైనా మంచి విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పారు. అది అంచేత తప్పనిసరిగా జ్ఞానాన్ని పెంచుకుందాం. ఆ గొప్ప లోకాలకి చేరుకుందాం. ఈ జన్మలోనే ఆ స్థాయి సంపాదిద్దాం. జనాలోకం దాటితే చాలండి. సాత్విక స్థితి దాటితే చాలండి, వెళ్ళి తీరుతాం. తీవ్ర సాధన మనం చేద్దాం. ఆహార నియమాలు మళ్ళా చెప్తున్నాను, ఖచ్చితంగా పాటిద్దాం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ.